హాయ్ అండి, వెల్కమ్ టు మాయా రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే మటన్ పాయ అండి. ఇదే ప్రాసెస్లో చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, మీకు చాలా బాగా కుదురుతుంది. మేక కాళ్ళు తెచ్చి ఇలా పులుసు పెట్టుకున్నారంటే జలుబు, దగ్గు, కఫం అన్నీ తగ్గిపోతాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మేక కాళ్ళు 1/2 kg తీసుకున్నామండి. ఇలా తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లో 5 నిమిషాల్లో ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి. ఇది కుక్కర్లో ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని దానిలోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దీనిలోకి 3 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోకి 2-3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకొని గంటతో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న మేక కాళ్ళు వేసుకోవాలండి. ఇలా వేసుకొని దీనిలోకి 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని ఇలా గంటితో బాగా మిక్స్ చేసుకోవాలండి. కిందకి పైకి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని ఇలా గంటితో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇలా 2 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి దీనిలోకి 1.5 టీ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా కిందకి పైకి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. కారం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకున్నాక దీనిలోకి 1.5 లోటా వాటర్ పోసుకోవాలండి. ఇలా వాటర్ పోసుకొని గంటితో బాగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్నాక కొబ్బరి గసాలు గ్రైండ్ చేసుకున్న పేస్టు 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. ఇలా వేసుకొని గంటితో మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఇప్పుడు ఉప్పు చూసుకొని సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. దీనిలోకి కట్ చేసుకొని కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని 5-6 విజిల్స్ వచ్చిన దాకా ఇలా ఉడికించుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ఇలా గంటితో ఒకసారి తిప్పుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని దీనిలోకి కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని 1 టీ స్పూన్ మసాలా వేసుకొని గంటితో ఇలా బాగా మిక్స్ చేసి 5 నిమిషాలు ఉంచితే అంతేనండి. ఎంతో ఈజీగా చేసుకొని మేక కాళ్ళ పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.